అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా వారు ఇచ్చినటువంటి జవాబు అందరినీ కూడా సంతృప్తిపరిచింది. ఇదే విషయాలను కూడా నాతో పాటు అందరూ కూడా వ్యక్తపరిచినారు. గవర్నర్ ప్రసంగంలో ఏదైతే ప్రస్తావించినారో అవన్నీ కూడా చెప్పారు. 2-3 తప్పిపోయినాయి. తర్వాత దాన్ని ఇప్పుడు సమయభావంలో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు యంగ్ అండ్ డైనమిక్, తర్వాత ఈజ్ వెరీ ష్రూడ్ పాలిటీషియన్, సూక్ష్మగ్రహీత. కొద్ది కాలం లోపలనే తెలంగాణ యొక్క గత చరిత్ర, రాబోయే దశాబ్దం లోపల తెలంగాణ ఎట్టుండాలనే దానికి పర్ఫెక్ట్గా ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు అధ్యక్ష. అది వీ హ్యావ్ టు అప్రిసియేట్. పార్టీలకు అతీతంగా నా నైజం ఏంటంటే నిజం మాట్లాడడమే, భావజాలలో పక్కబడేసేసి. అయితే ఇక్కడ కొన్ని నిజాలు కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది అధ్యక్ష. అది తర్వాత మర్చిపోతే మొదటి చెప్తున్నాను. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు క్రెడిట్ వచ్చేసి మన నగరానికి మణిహారం లెక్క దానికి బాధ్యులు ఏంటంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా మన తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి టెన్యూర్ లోపలనే రావాలి. అది ఎప్పటికీ చేతుల్లో ఉండిపోతుంది. దానివల్ల మన రాష్ట్ర పరిధి తక్కువైనప్పుడు కూడా మన భాగ్యం ఏంటంటే మన భాగ్యనగరం. ఇక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు, వాతావరణం కావచ్చు, అవైలబిలిటీ ఆఫ్ ది స్పేస్ కూడా ఏదంటే చేసుకుంటేందుకు అవకాశం ఉంది అధ్యక్ష. మనకు అది బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య కొన్ని లక్షల ఎకరాలు వస్తుంది. వీ కెన్ డూ వండర్స్. దాన్ని వారు సాధించి పెట్టాలి. ఇంకోటి విషయం అధ్యక్ష, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వము ఇష్టారాజ్యంగా ఎవరు అడగనివి తోచిన విధంగా కూడా పథకాలు ప్రకటించేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ఎంతో ధనిక రాష్ట్రం అనుకున్న దాన్ని అప్పుల కూబులకు దింపించారు. అది ఫ్యాక్ట్, అది అందరికీ తెలుసు. అది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు. ఇది జీతభత్యాలకు 6,500,000 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ వీ హ్యావ్ టు రికరింగ్ ఎక్స్పెండిచర్. తర్వాత వాళ్ళు చేసినటువంటి అప్పులకు వచ్చేసి ఏంటంటే 6,500. కాకపోతే ఏంటంటే ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు ఏంటంటే ఎప్పుడైతే ప్రిన్సిపల్ అమౌంట్ కూడా దాంట్లో రెమిట్ అవుతుందో, ఎట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను బార్గెన్ చేసి తగ్గించినరో ఆ రెండింటి మేరకు కొంత బడ్డెన్ తగ్గుతుండొచ్చు. ఇట్ మీ కౌంట్ డౌన్ ఫ్రమ్ 6,500,000 నుంచి 6 వరకు రావచ్చు, 5 రావచ్చు. కానీ దిస్ ఈజ్ గోయింగ్ టు బి రికరింగ్. ఎన్ని సంవత్సరాలు తీర్పాలని తెలియదు అది. అయితే మీరు ఏది విధంగానైతే ఎన్నో రంగాలలో అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దానికి ఒక ఎంత గొప్ప వెహికల్ని కొన్నా కానీ ఫ్యూయల్ లేకుంటే నడవదు. రాష్ట్ర నాయకులు ఎంత సమర్థుడైనప్పుడు కూడా ఫండ్స్ లేకుంటే నడవదు. అది ఈ ఫండ్స్ని ఏ విధంగా పూలప్ చేస్తారనేది సమస్య అధ్యక్ష. అది అందుకని నేనేమంటానంటే అన్ని పథకాల కంటే కూడా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడింటి మీద మీరు ఫోకస్ పెట్టండి. మిగతాది మీకు అవసరం ఉండొచ్చు రాజకీయ పరంగా కానీ ఇంకే విధంగా కానీ. నా విషయంలో మాత్రం 3 తప్ప మిగతా అన్నీ కూడా ప్రస్తుతానికి అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ సర్ప్లస్ మనీ యూ కెన్ పుట్ వేర్ ఎవర్ యూ వాంట్. కానీ ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కఠినమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ పాటించేటందుకు కాస్ట్ కటింగ్ పెట్టవలసిందే, లేకపోతే మాత్రం చేయలేరు. ఇంకా వేరే చాలా విషయాలు కానీ సమయభావంలో మాట్లాడకపోతున్నాను అధ్యక్ష. ఇప్పుడు యంగ్ ఇండియా అనే దానికి మంచి ప్రబోధనలు తీసుకొచ్చింది అధ్యక్ష. అది వండర్ఫుల్. పోయిన సంవత్సరం ఇదే సభలో మాట్లాడినాను. గత ప్రభుత్వం వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్స్ అని 60% బిల్డింగ్స్ అన్నీ కూడా రెంటెడ్. దేనికో కట్టించినవి పాలిటెక్నిక్ కాలేజీలు, సిక్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే వసతులు లేని దాంట్లో ఇచ్చారు. కానీ ఒక రెసిడెన్షియల్ స్కూల్ అన్న తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ ఉండాలి, అన్ని వసతులు ఉండాలి. వాటన్నిటి గ్రహించి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ తీసుకొస్తున్నారు. అందరూ దాన్ని అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష.
ఇదే విషయంలో అధ్యక్ష దానికి సుమారుగా 3,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించింది అధ్యక్ష. ఇప్పుడు 58 అది సెంటర్స్లలో దే వాంట్ టు టేకప్ దిస్ యంగ్ ఇండియా కాంప్లెక్సెస్. అది ఇటువంటిప్పుడు అధ్యక్ష దీంట్లో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక్కొక్క సెంటర్లో 2,560 స్టూడెంట్స్ విల్ బి అకామిడేటెడ్. అంటే 56 యూనిట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ 11,600 crores. ఎంతమందిని అకామిడేట్ చేస్తున్నారు అధ్యక్ష? ఇది 1,48,00,000 స్టూడెంట్స్ని అకామిడేట్ చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే 100. అంటే ఆల్మోస్ట్ దీని డబుల్ అంటే 2.5 lakh స్టూడెంట్స్కే అక్కడ అకామిడేషన్ వస్తుంది. దే ఆర్ ఆల్ బోర్డర్స్. మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళ సంఖ్య ఎంత అధ్యక్ష అంటే 29,550 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఎన్రోల్మెంటు చాలా పడిపోతుందని గౌరవ ముఖ్యమంత్రి చాలాసార్లు అన్నారు. దీనికి కారణాలు ఏంది వెతకండి అని. మరి ఇటువంటిప్పుడు ఏమవుతుందంటే దానికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను తమరి ద్వారా. రెసిడెన్షియల్ స్కూల్స్ ఎంత డెవలప్మెంట్ చేసినప్పుడు కూడా దాని ఫీడింగ్ క్లాసెస్ అంతా ఇక్కడే. తర్వాత మనకు ఉన్నటువంటి ఎన్రోల్మెంట్లో ఆన్ రోల్స్ ఉన్నటువంటి సంఖ్యను చూసుకుంటే నాట్ ఈవెన్ 10% ఇది రెసిడెన్షియల్ స్కూల్లో. మిగతా 90% అనేది కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉండవలసిందే. దో ఎన్రోల్మెంట్ ఈజ్ వెరీ మచ్ లెస్ కంపేరింగ్ టు ది ప్రైవేట్ సెక్టర్. మరి అటువంటి విద్యా సంస్థలకు గత ప్రభుత్వం వచ్చేసి మన ఊరు మనబడి అని 3,000 అది కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. 900 రిలీజ్ చేశారు, మిగతా వదిలిపెట్టేస్తున్నారు. ఇప్పటికి కూడా అక్కడ స్టాండర్డ్స్ లేకపోవడానికి కారణం మీరు టీచర్స్ రిక్రూట్ చేసినారు, ఉద్యోగాలు కల్పించినారు, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. బట్ రిక్రూట్ అయినటువంటి టీచర్స్ టు ఎగ్జిక్యూట్ ఎక్సర్సైజ్ ద డ్యూటీస్, వాళ్ళకు ఉన్నటువంటి ఎఫిషియన్సీని ప్రొఫెషన్స్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు అక్కడ అట్మాస్ఫియర్ సరిగ్గా లేదు అధ్యక్ష. అందుకని ఎన్రోల్మెంట్ తగ్గుతుంది. కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి కేటాయించినటువంటి ఫండ్స్లలో కొంత గవర్నమెంట్ స్కూల్స్ కేటాయించేసండి. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ది కాంపౌండ్ వాల్. వితౌట్ కాంపౌండ్ వాల్ లేకుండా, వితౌట్ గేట్స్ లేకుండా, వితౌట్ వాచ్మెన్ లేకుంటే స్ట్రే యానిమల్స్ లైక్ డాగ్స్, పిగ్స్, డాంకీస్ ఆర్ రోమింగ్ ఇన్ ది స్కూల్ క్యాంపస్. ఈవినింగ్ అవర్స్లో వచ్చి పత్తాలు ఆడుతుంటూ మీరు తాగుతున్నారు, వాచ్మెన్ లేక, సెక్యూరిటీ లేక. ఎన్రోల్మెంట్ తగ్గడానికి కారణం ఏంది అధ్యక్ష అంటే ప్రైమరీ స్కూల్ ఉంటుంది, తర్వాత